నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది అని ఈ 4 మాసాల పాటు అనగా జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ అవునండి. 10వ తారీఖు దాకా అయితే Yeah. తెలియజేస్తూ వస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ధనుసు రాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవును. ఈ ధనుసు రాశి వారికి రాబో కాలం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ధనుసు రాశి వారికి 4వ భావంలో శని ఉన్నాడు, అక్కడ వక్రిస్తున్నాడు. ఓకే. దీనివల్ల ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అయితే ఎప్పుడు కూడా శని వక్రించినప్పుడు బుధుడిని శుక్రుడిని కూడా గమనించాలి. అంటే వాటి కదలికల మీద కూడా దీని రిజల్ట్ ఉంటుంది. ఇదే రాశిలో ఉంది, అవే రాశుల నుంచి కదలికలు ఉన్నాయి, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ 3 గ్రూపు శని వర్గము గురు వర్గం అంటారు. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ కోణం ఉంటుంది, ఒక జాగ్రత్త చూసుకోవాలి. నెగిటివ్ అంటే జాగ్రత్త అని చెప్తాను నేను. పాజిటివ్ కోణం ఏంటంటే అన్కండిషనల్గా వీళ్ళు ఎవరికైనా సరే గైడ్ చేస్తారని, అన్కండిషనల్గా. ఇప్పుడు నేను ఇది గైడ్ చేస్తే నాకేంటి లాభం అని చూసుకోరు. అరే వీడు ఇబ్బంది పడుతున్నాడు, నేను ఏదో చెప్పాలి, వీళ్ళకి ఏదో జాగ్రత్త చెప్పాలి, అన్కండిషనల్గా ఉంటుంది 99%. ఈ 1% ఎందుకు మిస్ అవుతుంది అంటే వెరీ క్లియర్లీ వాళ్ళ లగ్నం పాడవుతుంది. అంటే గురువెళ్ళి పాడవడం, గురు చండాల యోగంలో ఉండడమో, గురు పాపకత్తెల్లో పడ్డం అన్నప్పుడు లగ్నం పాడైంది, అంటే జీవుడు పాడైపోయాడు. వాడికి అది లేదు. గురువు లగ్నానికి అధిపతి గురువు, అందుకే గురువు ఈజ్ గైడింగ్ నేచర్ ఉంటుంది. అందుకే చూడండి 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి కూడా గైడింగ్ నేచర్ ఉంటుంది. 3 నెంబర్లో పుట్టిన డెస్టినీ నెంబర్ 3 అయినా వీళ్ళు ఏంటంటే ఈ గైడింగ్ నేచర్ ఉండేటువంటి వాళ్ళ గైడెన్స్ పనిచేస్తుంది కూడా. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంటుంటారు చూసారా, అందరికీ చెప్తున్నా అందరూ బాగుపడుతున్నా నేను బాగుపడలేదు. ధను లగ్నం వాళ్ళకి అదొక ఇది అందరూ బాగుపడుతుంటారు వాళ్ళ సలహాలతో. అయితే కంపెనీస్ లో మంచి ఎగ్జాక్ట్లీ మంచి టీచర్స్ అయినా, మంచి గురువులైనా, మంచి ఆధ్యాత్మిక రంగాల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయినా చాలా మంచిది వీళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ప్లస్. అయితే మైనస్ ఏమిటంటే ధనుర్లగ్నంలో పుట్టారు అంటే వాళ్ళకి శుక్రమహర్దశ వచ్చినా, శుక్రరాశుల్లో ఉండే గ్రహదశలు వచ్చినా 99.99% కేసెస్లో వాళ్ళు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోవడము. కొన్ని కేసెస్లో ఎప్పుడు ఉంటారంటే అబ్బాయి యుఎస్ వెళ్ళాడు, అమ్మాయి ఇక్కడ ఉంది, తాత్కాలికంగా కొంత డిస్టెన్స్ వచ్చింది, ఆ దోషం అక్కడ పోతుంది. ఓకే, కొన్నిసార్లు దోషాలు దూరంగా ఉన్నప్పుడు కూడా పోతాయి కొన్ని దోషాలు, అలా జరుగుతుంది. లేదా 6th లార్డ్ కనుక, అంటే శుక్రుడు మెయిన్గా ఇక్కడ ఆధిపత్య పాపి అంటారు ధనుర్లగ్నానికి. 6, 11 అధిపతి అయిన శుక్రుడు కనుక 12లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం కాదు, అది నలిఫై అయిపోతుంది అట్లా. సో ఆ రకంగా మనం చూసుకోవాలి. అయితే ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి శని వక్రగతి వల్ల ఒకటి పాయింట్ నెంబర్ 1 అర్ధాష్టమ శని తగ్గుతుంది, ఇది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి. రెండవది ఏమిటి అంటే వీళ్ళకి శుక్రుడిని కూడా గమనించాలని చెప్పాను కదా, కొంచెం ఈ ఆగస్టు 2 వరకు ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉద్యోగం విషయంలోని, వివాహం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఈ శని వక్రగతి వీళ్ళకి ఉద్యోగాన్ని, వివాహాన్ని కూడా ఇస్తుంది. ఇదే దశ, అంటే ఈ గ్రహస్థితే ఇస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఎందుకంటే శుక్రుడు నీచం, అవును, అండ్ దశమంలో నీచం. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటూ అక్కడ ఏదైనా శ్రీమూర్తితో జరిగిన గొడవ వలన ఉద్యోగం మానేస్తాను, ఇట్లాంటి థాట్స్ వస్తుంటాయి వీరికి. అది ప్రధానంగా చూసుకోవాలి. అది అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉంటే ఈ సిచ్యువేషన్స్ అనేవి ఇబ్బంది రావు. ఇబ్బందిగా ఉన్నప్పుడు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే శని వక్రించి 3వ స్థానంలోకి వస్తున్నది, కొంత ధైర్యము పరాక్రమం కూడా పెరుగుతుంది చెప్పాలంటే ఇక్కడ. గురుగారు, ఇప్పుడు వక్రగతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ పర్సనల్ చార్ట్ లో కనుక, అనగా ఈ ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళ పర్సనల్ చార్ట్ లో ఏ గ్రహం వక్రిస్తే ఎలాంటి స్థితులు ఉంటాయంటారు? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే జనరల్ ప్రెడిక్షన్ ఒకటి ఉంటుంది, పర్సనల్ ప్రెడిక్షన్ ఒకటి ఉంటుంది. జనరల్ అంటే ఎలా అంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి బాగా విపరీతంగా, బయట ఏదో ఒక విషయం మీద రేటు పెరిగింది, బాగా డబ్బున్నోడు పెద్ద లెక్క కాదు అది.
ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ కోటీశ్వరుడు అనుకోవడం కూడా పెద్ద విషయం కాదు. అవును. బియ్యం 50 రూపాయలు ఉన్నది 60 రూపాయలైనా వాడికి పెద్ద విషయం కాదు. అదే. కానీ పేదవాడికి అది ఇబ్బందిగా, అవును కదా. బాగా రేట్లు పెరిగిపోయాయి, పెట్రోల్ రేటు పెరిగిపోయింది అన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ నడిపేవాడికి ఇబ్బంది. 10 రూపాయలు పెరిగిందంటే అవును. జనరల్గా రోజు ఏదో బైక్ వేసుకొని ఏదో చిన్నగా తిరిగేవాడికి పెద్ద ఇబ్బంది కాదు అది. అవును. అట్లాగే పర్సనల్ చార్ట్ ఇచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. గోచారంలో అంటే జనరల్గా ఈ గ్రహం వక్రిస్తే ఇది చూసుకోవాలనేది వేరుగా ఉంటుంది. ఓకే. అలా ఒక్కొక్కటిగా మనకి 5 గ్రహాలు తీసుకుంటే, ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలో ఉంటాయి, రవిచంద్రులు వక్రించరు. ఒకవేళ వక్ర ఫలితాలు ఇవ్వాలంటే వక్రించిన నక్షత్రం మీద ఉంటే ఇస్తుంది ఓకే. వక్ర ఫలితాలు. అయితే జనరల్గా ఈ 5 ప్లానెట్స్ తీసుకుంటే జీవుడు గురువు, ఈ లగ్నానికి లగ్నాధిపతి చతుర్థాధిపతి. అందుకని వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాలలో వీళ్ళకి చూసుకొని తీసుకోవాలి. ఓకే. కానీ గురువు ఎప్పుడైనా వక్రిస్తే వీళ్ళు పర్టికులర్గా బాగా మంచి ల్యాండ్ పర్లు అనుకోండి, ఏదైనా దేవాలయానికి ఎంతో కొంత ల్యాండ్ ఇస్తే వీళ్ళ పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే స్పిరిచువల్ యోగం న్యాచురల్గా గురువు వక్రిస్తే ఏంటంటే నువ్వు స్పిరిచువల్ సంబంధించినవి, దేవతా సంబంధించినవి ఏదో పెండింగ్ కర్మ ఉంది, పూర్వజన్మలో చేయాల్సింది ఏదో అనుకున్నాను, నేను గుడి కడతానో ఏదో అనుకున్నావు, పుసుకొని చచ్చిపోయావు. ఇప్పుడు వాళ్ళు చేసి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా వాళ్ళ తల్లిగారి కోసమని ఆ నదిని ఇటు తిరగమంటాడు. తిరుగుతుంది నది వాళ్ళ తల్లిగారి కోసం. ఆ నది తిరగడం వల్ల కృష్ణ మందిరం ఉరుచుకుపోతుంది. ఉరుచుకోవడం అంటే ఆ మందిరం ఉంది కదండి, ఇట్లా మందిరం ఉంటుంది, ఆ నీరు ఒకటేసారి ఇలా రావడం వల్ల ఒకసారి గోడలు పాడైపోతాయి, అలా అవుతుంది. అయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అయిన దేశయాటన కోసం వెళ్దాం అన్నప్పుడు నువ్వు బాగానే వెళ్తున్నావు కానీ ఫస్ట్ ఇది నా కృష్ణ మందిరం పరిస్థితి ఏంటంటే ఆయన ఇంకో దగ్గర కడతాడు దాన్ని. అంటే అక్కడ పెండింగ్ ఉంది. అవును కదా. ఆ పని పెండింగ్ కూడా ఉంది. దేవతా సంబంధించి నువ్వు అనుకున్నావు, నువ్వు ఇది చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. అది చేసి వెళ్ళాడు. మరి అలాంటప్పుడు ఈ జీవుడు ఒకటి అనుకోని ఆయన జీవితం అక్కడికి ఆగిపోయింది, మరి మళ్ళీ పుడతాడా పుట్టడా? అంతే కదా, ఖచ్చితంగా పుట్టి దాన్ని క్లియర్ చేయాలి. వాళ్ళు పుట్టారు అంటేనే ఏదో ఒక పెండింగ్ ఉన్నట్లే. 100% దానికి సంబంధించిన పెండింగ్ కర్మ ఉంది. ఏ గ్రహం వక్రిస్తే దానికి తగ్గట్టు లేదా 4th లార్డ్ అయ్యాడు కాబట్టి వీళ్ళ గురువు ఏదో ల్యాండ్ ఎవరికో ఇవ్వాల్సింది. అంటే పూర్వజన్మల్లో ఏదో భార్యకో లేకపోతే తమ్ముడుకో అన్నకో ఎవరికో అన్న నీకు ఇస్తాలే ఎందుకులే అని చచ్చిపోయాడు. ఇప్పుడు ఇవ్వాలి. వాళ్ళు ఆశ పెట్టుకున్నారు, అదే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, అయ్యో మనం డబ్బులు ఇచ్చామండి చచ్చిపోయాడండి మనిషి, లేకపోతే ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ చేస్తానంటే చచ్చిపోయాడు అనుకుంటు, ఎక్కడికి పోడు, మళ్ళీ పుట్టి మళ్ళీ వీడికి ఇచ్చేసి వెళ్తాడు. మనవాళ్ళ రూపంలోనో తాత రూపంలో వచ్చాను చెల్లాల్సిందే, ఎప్పుడూ ఎటు పోయేది లేదు. అంతా కూడా ఖచ్చితంగా రిలేటెడ్ ఉంటుంది. మనం ఊరికే భయపడుతుంటాం, అయ్యో అది పోయింది ఇది పోయింది అని కూడా ఉండదు, అన్నీ వస్తాయి. అదే గురుగారు వీళ్ళు అయితే కనుక దానాలు వచ్చేసి బొబ్బర్లు ఇచ్చుకోవాలన్నారు. మరి ఏ దైవారాధన చేసుకోవాలి? బొబ్బర్లు దేనికంటే వీళ్ళకి వివాహ జీవితం సెట్ అవ్వడానికి. ఓకే. ఇప్పుడు ఈ వక్రగతికి దానమే అక్కర్లేదు. ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని చేయాలి. అయితే ఇంకా గ్రహాలు ఉన్నాయి కదా, శని అనుకోండి, శని కమ్యూనికేషన్స్, మనీ కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా శని వక్రించాడంటే ప్రదేశం మారితే బాగుంటుందని ఒక సూచన అది. లేకపోతే కొన్ని వర్క్స్, ఇప్పుడు శని వక్రించి పుట్టాడు అంటే పాస్ట్ లైఫ్లో చేయవలసిన పని చేయలే, అంటే బాస్ అయిన అప్పయ్యప్ప వెళ్ళిపోయాడు, అంతా శుభ్రంగా తిరుగుతాడు, టైం వేస్ట్ చేశాడు. ఆ పెండింగ్ కర్మ ఇప్పుడు కొంతమంది చూడండి, అబ్బాయి ఏంట్రా బాబు ఇంత డబుల్ వర్క్ ఉంటుంది అనుకుంటాం, అది పూర్వజన్మ పెండింగ్ వర్క్ అది. అలాగే పని తప్పించుకుంటే మళ్ళీ చేయాల్సిందే, అస్సలు సమస్య లేదు, నువ్వు తప్పించుకున్నావని నువ్వు అనుకుంటున్నావు అంతే. శుక్రుడు ఏంటంటే ఇది న్యాచురల్గా వీళ్ళకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్. ఇంకా వక్రిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక లక్ యాడ్ అవుద్ది వీళ్ళకి, ఎందుకంటే 6th house ఫలితాలు తగ్గిపోతాయి. వక్రించినందుకు ఏమవుతుందంటే ఓకే 6th house అండ్ 11th house ఇవ్వాల్సింది అది మార్పు చెందుతుంది, దోషం పోతుంది, వీళ్ళకి పూర్వజన్మ కర్మ దోషం పోతుంది వక్రిస్తే. కాకపోతే ఎంతైనా కూడా కొంచెం వివాహ నిర్ణయాల విషయాల్లో కొంచెం అయిపోద్ది అనుకోండి, మిస్ అవ్వడం, దిస్ ఈజ్ కామన్ థింగ్. బుధుడు వక్రిస్తే మార్కెటింగ్ రంగాల్లో ఉండే కెరియర్లో ఉండేటువంటి వారికి కొంచెం
ఉద్యోగం విషయంలో ఇబ్బంది వస్తుంది. కానీ వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ ఉండే వాళ్ళకి వీళ్ళ నాలెడ్జ్ షేర్ చేయాలి, అప్పుడు అది క్లియర్ అవుతుంది. ఇక కుజుడు వక్రించాడు అనుకోండి, వీళ్ళకి పంచమాధిపతి ఉపాసన కారకుడు అండ్ 12వ అధిపతి కూడా అయ్యాడు, అంటే తండ్రి యొక్క ఆస్తి కారకుడు కూడా అయ్యాడు. అందుకని ఏంటి, ఆ ఆస్తిలో ఎంతో కొంత భాగం వేరే వాళ్ళకి వెళ్తుంది అని అర్థం, ఇవ్వాల్సి వస్తుంది అని అర్థం అనమాట. అయితే అది అప్పుడు ఆ గ్రహం ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్ళింది, అది ఏ రాశిలో ఉంది, అగ్నితత్వ రాశ, జలతత్వ రాశ, భూతత్వ రాశ, వాయుతత్వ రాశ, పక్క రాశులు ఏ గ్రహం ఉందనే దాని మీద డిసైడ్ అయి ఉంటుంది అది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనమైతే కనుక ధనుసు రాశి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీరు ఎవరైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.